నాగనాథ్ గారు, యాహ్! నూతన సంవత్సరంలో మనం ప్రతి రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మకర రాశి వారికి ఈ 2026 ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళు ఆచరణకు సాధ్యం కాని కలలు కంటూ ఉంటారని మనం వింటూ ఉంటాం. సో, మకర రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. ధనస్థానంలో వాళ్ళకి రాహువు, తృతీయంలో రాస్యాధిపతి శని, ప్లస్ ఈ మకర రాశి వాళ్ళకి అష్టమ భావంలో కేతువు. హ్మ్. ఈ 3 గ్రహాలు ఈ సంవత్సరాంతరం ఉంటాయి. హుహు. అదే స్థానంలో. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవే ఉంటాయి. అంటే వాటి రాశి చలనం లేదు. హ్మ్. గురుగ్రహం మాత్రం వాళ్ళకి మే ఎండింగ్ జూన్ నుంచి గురుగ్రహం వాళ్ళకి షష్టమ భావంలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలోకి సంచారం చేస్తాడు. హ్మ్. సో మకర రాశి వాళ్ళకి ఏంటి అసలు ఈ ఇయర్ సిగ్నిఫికెన్స్ ఏంటి? హ్మ్. ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఆల్రెడీ చెప్పాను. హ్మ్. ద ఇయర్ ఆఫ్ ఈగో, హ్మ్. ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, ది ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ. సో వీళ్ళకి కూడా అన్ని మిశ్రమ ఫలితాలుంటాయి. అందరికి మనం 2026 ఈజ్ ఆల్ మిక్స్డ్ రిజల్ట్స్. ఓకే. వీళ్ళు దేన్ని ప్రధానంగా తీసుకోవాలి అంటే చాలా ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కూడా ఉంది కదా. హ్మ్. సో మేనిఫెస్టేషన్ అంటే వీళ్ళకి కొంచెం కష్టమే. హ్మ్. వాళ్ళ సైకలాజికల్, వాళ్ళ ఇంటెలెక్చువల్ యాంగిల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తోని వాళ్ళు పైకి రావడానికి ఇష్టపడతారు తప్ప హ్మ్. వాళ్ళు ఏదో బయట ప్రపంచం నుంచి ఏదో అద్భుతమైన జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచనని వాళ్ళు స్వీకరించరు. ఫస్ట్ థింగ్ వీళ్ళు ట్రావెలింగ్, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎల్స్ బిజినెస్ ఆర్ గోయింగ్ ఎనీ ఫార్ అవే ఫ్రమ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ ఈజ్ ఓకే. హైలీ అడ్వైజ్డ్ దే షుడ్ ట్రావెల్. వీళ్ళు హ్మ్. ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి ఈ సంవత్సరం. వీళ్ళ కళలు సార్థకం అవుతాయా? హ్మ్. 50% ఖచ్చితంగా అవుతాయి. ఓకే. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కలలు గాని హ్మ్. వాళ్ళకి ఆ కలలు సార్థకం కాలేదు. హ్మ్. 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 ఇప్పుడు మన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా చూశారు కదా. అవును. ఆ? హ్మ్. ఆ రోజు ఎలా అయిపోయారు ఆడవాళ్ళు అసలు. హ్మ్. కప్పు గెలిచిన తర్వాత అసలు ప్రపంచంలో ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళు. అవును. అవును. అదేమన్నా హ్మ్. ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు అవును. ఊహించలేదు. సో అది ఈ ఎప్పటిదో కల నెరవేరింది. హ్మ్. హ్మ్. ఇది ఇది ఒక జీవితకాలం కలది. అవును. సో వీళ్ళకి అటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ హ్మ్. వీళ్ళ జీవితంలో ఈ ఇయర్ ఖచ్చితంగా జరుగుతాయి. ఓహ్! ఓకే. ముఖ్యంగా వీళ్ళు మే, జూన్, హ్మ్. సెప్టెంబర్, అక్టోబర్ హ్మ్. మోస్ట్ ఆస్పీషియస్ మంత్స్. మే, హ్మ్. జూన్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఓకే. మోస్ట్. అంటే వీళ్ళకి ఏదన్నా ప్రొడక్టివ్ గా వచ్చి వీళ్ళ చేతిలో ఉంది, కాస్త కాంక్రీట్ గా నిలబడిందంటే ఈ డ్యూరేషన్ నిలబడుతుంది. సో ఇవి కొంచెం ఈ మంత్స్ లో వీళ్ళు చేయకూడని పనులు ఏంటో కూడా చెప్పాలి. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అప్పులు చేసి చేయొద్దు. మీ దగ్గర ఇన్కమ్ నుంచి మీరు చేయడం వేరు, హ్మ్. అప్పులు చేసి చేయొద్దు. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి జనరల్ గా వీళ్ళు ఊహించిన దాని మీద ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే లక్షణాల్లో వీళ్ళకి కొన్ని ఉంటాయి. ఈ మేషరాశి వాళ్ళ లక్షణాలు వీళ్ళకి కూడా ఉంటాయి.